ఓం శ్రీ మాత్రే నమః. మరో 24 గంటల్లో కుంభరాశి వారికి ఒక స్త్రీ పరిచయం జరగబోతుంది. కానీ ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. లేకుంటే చాలా నష్టపోతారు. మిస్ అవ్వకండి. కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు, అసలు ఈ రాశి వారికి ఏ స్త్రీ పరిచయం జరగబోతుంది అనేటటువంటి వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి అనగా దీనిని రాశి చక్రంలో 11వ రాశిగా పిలుస్తారు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాల్లో జన్మించిన వారు, పుబ్బ నక్షత్రం 1-2-3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. అయితే కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా మార్పులు అనేవి సంభవించబోతూ ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపార, వైవాహిక, అదేవిధంగా వీరి యొక్క పర్సనల్ జీవితంలో కానీ చాలా మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. ఒక స్త్రీ యొక్క పరిచయం కూడా జరగబోతూ ఉంది. అసలు ఆ స్త్రీ ఎవరు, ఇలా అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో అయితే మనం స్పష్టంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ముందుగా ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉండబోతుంది అంటే, పదోన్నతి లభిస్తుందా, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనేవి ఫలిస్తాయా అనే విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు వాస్తవానికి ఈ సమయంలో ఆర్థిక అభివృద్ధి అనేది చాలా పుష్కలంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఉద్యోగం గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఖచ్చితంగా మంచి ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తూ ఉంది. కుంభరాశి వారికి ఒత్తిడి కూడా అధికంగా కనిపించడం లేదు. కాబట్టి ఇన్ని రోజులు కూడా వాయిదా పడినటువంటి అన్ని విషయాలు కూడా మీకు సాల్వ్ కాబోతూ ఉన్నాయి. అంటే ఈ సమయంలో ముఖ్యంగా గతంలో ఏదైతే మీరు ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నా, లేకుంటే కొత్త పని ఏదైనా ప్రారంభించాలి అని అనుకుంటూ ఉన్నా కూడా ఈ సమయంలో ఖచ్చితంగా ప్రారంభించుకోగలుగుతారు. మీకు ఎటువంటి స్ట్రెస్ అయితే కనిపించడం లేదు. ఆల్మోస్ట్ అంతా కూడా చాలా మంచి ఫలితాలే చూడబోతూ ఉన్నారు. ఉద్యోగంలో సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే కనుక ఆ సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం ఉంది. కాకుంటే కుంభరాశి వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాస్తవానికి ఈ రాశి వారి కోపం అనేది అధికంగా ఉంటుంది. వీరి కోపం అనేది అధికంగా ఉండటం కారణంగా వీరు ఎప్పుడూ కూడా కొన్ని విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అందరితోని గొడవలు పడుతూ ఉంటారు. ఇలా గొడవలు పడడం కారణంగా మీ పైన ప్రతి ఒక్కరికి ఒక బ్యాడ్ ఇంప్రెషన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. మన జాతకం ఎంత బాగున్నా కూడా మనం బిహేవ్ చేసేటటువంటి బిహేవియర్ బట్టి కూడా మన యొక్క జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త తీసుకోండి. ఇక ఈ సమయంలో ఆర్థికంగా లాభసాటిగా ఉండబోతుందా, ఆదాయం పెరుగుతుందా అనే విషయానికి వచ్చినట్లయితే ముందు చెప్పుకున్నట్టుగా ఆర్థిక స్థితి అనేది ఖచ్చితంగా మెరుగుపడుతుందని చెప్పుకోవాలి. ఖర్చులు లేదా వ్యాపారంలో సవాళ్ల వల్ల మీకు ఆర్థిక ఇబ్బందులు ఇన్ని రోజులు ఏవైనా ఉన్నట్టయితే కనుక ఈ సమయంలో అటువంటి ఇబ్బందులు ఏమీ కనిపించడం లేదు. ఇబ్బందులు లేవు కదా అని చెప్పేసి నచ్చినట్టు విచ్చలవిడిగా ఖర్చు చేయడం కూడా మంచిది కాదు. సేవ్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పవచ్చు. ఆదాయంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఆదాయం పెరగడానికి, పెరిగిన ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెరగడం కూడా కొన్నిసార్లు మీరు అబ్జర్వ్ చేయగలుగుతారు. కాబట్టి ఖర్చుల విషయంలో కొద్దిగా ఖర్చుల్ని నియంత్రించేటటువంటి ప్రయత్నం చేయండి. వాస్తవానికి కుంభరాశి వారు డబ్బు అనేది అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు. అంటే ముఖ్యంగా వీరు అవసరానికన్నా అనవసరపు ఖర్చులు అనేవి అధికంగా ఈ రాశి వారు చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు ఎంత అనుకూలమైనటువంటి సమయం ఉన్నా, ఎంత డబ్బు పరంగా అనుకూలంగా ఉన్నా కూడా మీరైతే కొంచెం జాగ్రత్త అనేది ఖచ్చితంగా ఖర్చుల విషయంలో అయితే మీరు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి కుటుంబ జీవితం ఎలా ఉండబోతుంది, సంతోషకరంగా ఉండబోతుందా, ఏమైనా సమస్యలు ఎదుర్కొంటారా అనే విషయానికి వచ్చినట్లయితే కనుక కుంభరాశి వారి జీవితంలో వాస్తవానికి కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు మరియు ఆనందం కూడా ఉంటుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చెప్పాలంటే బాధ్యతలు అనేవి ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా కుటుంబ జీవితంలో అధికంగా ఉంటాయని చెప్పాలి. చిన్న చిన్న గొడవలు లేదా అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం కొనసాగడానికి మీరు చాలా ఓపికగా ఉండాలి. మీ అభిప్రాయాలు స్పష్టంగా తెలిపేటటువంటి ప్రయత్నం చేయాలి. వాస్తవానికి కుంభరాశి వారు కొద్దిగా కుటుంబం విషయంలో భయపడతారు. దానితో పాటుగా కుటుంబానికి ఏమైనా షేర్ చేసుకోవాలన్నా కూడా ఈ రాశి వారు అంతగా షేర్ చేసుకోరు. దీని కారణంగా అపార్థాలు అధికంగా రావటం కానీ, వీరు ఏదైనా విషయం చెప్పాలనుకున్నప్పుడు స్పష్టంగా వారి యొక్క కుటుంబ సభ్యులకి వీరైతే చెప్పలేరు. దీని కారణంగానే మనస్పర్ధలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ రాశి వారి కుటుంబానికి ఏదైనా చెప్పాలి అనుకున్నా కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పలేరు. కాబట్టి వీరి యొక్క కుటుంబం మీద వీరికి బ్యాడ్ ఇంప్రెషన్ రావడం కానీ, వీరి యొక్క కుటుంబ సభ్యులు మంచివారు కాదని,
లేకపోతే వివిధ విషయాలు అధికంగా గొడవలు రావడం కానీ ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీ కుటుంబానికి మీరేమైనా చెప్పాలి అనుకున్నా, అది వారికి నచ్చే విషయమైనా, నచ్చని విషయమైనా మీ మనసుకి ఏదైనా అనిపించి చెప్పాలి అని అనిపించింది అంటే వెంటనే మీరైతే చెప్పేటటువంటి ప్రయత్నం అనేది తప్పనిసరిగా ఖచ్చితంగా మీరైతే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీరు మానసికంగా కూడా సంతోషంగా, ఉల్లాసంగా ఉండగలుగుతారు. లేదు మీ మనసులోనే అన్నీ దాచుకుంటూ కుటుంబానికి కనుక మీరు భయపడితే మాత్రం చాలా వరకు కూడా కుటుంబ సభ్యులతో ఏవి కూడా షేర్ చేసుకోలేరు. మానసికంగా మీరు అసలు ప్రశాంతంగా కూడా ఉండలేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబ జీవితంలో మెరుగైన ఫలితాలు చూడాలంటే మనస్ఫూర్తిగా మీరు వారితో మాట్లాడడం అనేది చాలా మంచిదిగా చెప్పవచ్చు. మరి ఆరోగ్యం విషయంలో ఎలా ఉండబోతుంది అనే విషయానికి వచ్చినట్లయితే కనుక దీర్ఘకాలికంగా మీరు ఎదుర్కొంటున్నటువంటి అనారోగ్య సమస్య నుండి బయటికి వచ్చేయగలుగుతారు. అయితే బద్ధకాన్ని ప్రతి విషయంలోని చూపించడం వల్ల మీరు ఓన్లీ మీ యొక్క జీవితంలో ఆర్థికంగానో, ఉద్యోగం పరంగానో నష్టం చూడరు. ముఖ్యంగా ఆరోగ్యం పరంగానే అధికంగా నష్టం చూస్తారు. వాస్తవానికి ఈ రాశి వారు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు బద్ధకం చూపించి ఆరోగ్యం గురించి ఆలోచించకుండా ఉన్నారు అంటే మీరే అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సిన విషయం అనేది చాలా అధికంగా ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. ఈ రాశి వారు ముఖ్యంగా బరువు విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఆహారపు అలవాట్ల విషయాల్లో మార్పులు అనేవి తప్పనిసరిగా చూసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలా చేయడం కారణంగా మీ యొక్క జీవితం అనేది చాలా వరకు కూడా మారుతుందని చెప్పాలి. ఆరోగ్యం పరంగా కూడా చాలా కలిసొచ్చేటటువంటి అవకాశం ఈ సమయంలో కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆరోగ్యం పరంగా అయితే కొద్దిగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఈ సమయంలో మీకు ఒక స్త్రీ పరిచయం జరుగుతుంది. అంటే గతంలో మిమ్మల్ని కాదు అనుకుని వెళ్ళిపోయిన స్త్రీ కానీ, లేదా మీరు కాదు అనుకుంటే ఆ స్త్రీ మీ యొక్క జీవితంలోంచి వెళ్ళిపోయిన వారి యొక్క పరిచయం కనుక మీకు ఖచ్చితంగా జరుగుతుంది. లేదా వారు మీకు పరిచయం అయినట్టయితే కనుక వారిని అసలు వదులుకోకండి. ఎందుకు అంటే కనుక వాస్తవానికి కుంభరాశి వారికి ముఖ్యంగా స్నేహితులు అనేవాళ్ళు అధికంగానే ఉంటారు. అయితే అందులో మంచి వాళ్ళ కన్నా కూడా ప్రభావితం చేసేసే వాళ్ళు అధికంగా ఉంటారు. అంటే చెడు మార్గంలో తీసుకెళ్లేటటువంటి స్నేహితులే వీరికి అధికంగా ఉంటారు. కుంభరాశి వారు ప్రతి ఒక్కరి మాటలు కూడా ఈజీగా నమ్మేస్తూ ఉంటారు. అలా నమ్మేయడం వల్ల మీకు నష్టమే తప్ప ఏ మంచి ఫలితాలు కూడా కనిపించటం లేదు. మీరు చెప్పేటటువంటి అన్ని విషయాలు, అంటే మీ జీవితంలో జరిగేటటువంటి అన్ని విషయాలు కూడా వారితో షేర్ చేసుకోవడం వల్ల ప్రజెంట్ మీ జీవితంలో ఉన్న స్త్రీని దూరం చేసుకోమని కానీ ఇలాంటివి చాలా మంది సజెస్ట్ చేస్తూ ఉంటారు. దీని కారణంగా మీరు నష్టం తప్ప మంచి ఫలితాలు అయితే చూడలేరు. కాబట్టి జాగ్రత్త తీసుకోండి. వీలైనంత వరకు కూడా మీరు ఈ స్త్రీ మీకు అంతా కూడా మంచి చేయబోతుంది. మీ యొక్క జీవితంలో తను ఏం చెప్పినా కూడా వినేటటువంటి ప్రయత్నం అయితే మీరు ఖచ్చితంగా చేయాలి. ఎవరి మాటలు కూడా నమ్మవద్దు. మీకు ఏమనిపిస్తుంటే దాని ద్వారా ముందుకు వెళ్ళడం మంచిది. ఇక విద్యా జీవితం పరంగా ఏ విధంగా ఉండబోతుంది అంటే విద్యార్థులకు బాగానే ఉంటుంది. పోటీ రంగాల్లో కొంచెం మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. క్రమం తప్పకుండా ప్రయత్నిస్తూ ఉండాలి. ఏకాగ్రతతో ఖచ్చితంగా ఉంటే మెరుగైన ఫలితాలు ఉంటాయి. ఇక్కడ బద్ధకం చూపిస్తే మాత్రం కష్టాలు తప్పవు. మరి ప్రేమ జీవితం పరంగా చూస్తే ప్రేమ జీవితం పరంగా కలిసి వచ్చేటటువంటి కాలం ఉన్నప్పటికీ కూడా గతంలో దూరమైనటువంటి వ్యక్తులు తిరిగి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. మీ కుటుంబం కోసమో లేదా వివిధ కారణాల వల్ల మీ ప్రేమని వదిలేసుకున్నట్టయితే కనుక కొంచెం మీరు ప్రయత్నం చేస్తే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ మీరు ప్రయత్నం చేయకపోతే ఎటువంటి అవకాశం కూడా కనిపించడం లేదు. చూసారు కదా కుంభరాశి వారికి ఏర్పడబోయేటటువంటి ఫలితాలు. ఈ యొక్క స్త్రీ పరిచయం జరగబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కనుక కుంభరాశి వారు ఉన్నట్టయితే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి. ఓం నమః శివాయ.